హాయ్ హలో నమస్తే, నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఎస్వి నాగనాథ్ గారు, ఆస్ట్రో సైకాలజిస్ట్. నమస్తే సార్. నమస్తే సార్, ఈ ప్రోగ్రామ్ మనం అనుకున్నప్పటి నుంచి నేను కొన్ని బుక్స్ రిఫర్స్ చేస్తున్నాను. అందులో మేషరాశి లవర్స్ గురించి ఏమనుందంటే, వీళ్ళు చాలా డిమాండింగ్ అండ్ వీళ్ళు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండాలి అనుకుంటారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మీద ఎక్కువగా కాన్షియస్ ఉండాలి అనుకుంటారు. వెరీ ప్యాషనేట్, వాళ్ళ గురించి వాళ్ళు చాలా ప్యాషనేట్గా ఉంటారు అని కూడాను బుక్స్లో రాసింది. నిజంగా వీళ్ళు ఇలాగనే ఉంటారా? అంటే ఈ స్టేబుల్గా లేని ఒక పర్సనాలిటీతో వీళ్ళ లవ్ లైఫ్ ఎలా ఉంటుంది అసలు? మీరు మేషరాశి వాళ్ళ స్వభావం కానీ పుస్తకాలు చదివారు. మేషరాశి ప్రేమికుల గురించి. వాళ్ళకి స్థిరత్వం ఉండదు, ఎక్కడ పోయినా కానీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉండాలి, నాదే నెగ్గాలి, ఇలాంటివన్నీ చదివారు. అబ్సల్యూట్లీ రైట్. అంటే మేషరాశి వాళ్ళకి, ముఖ్యంగా మేషరాశి ప్రేమికులకి ఒక నిర్దిష్టమైనటువంటి లక్షణం ఉంటుంది. అది పుట్టుకతోనే వాళ్ళకి, జన్మరాశి వాళ్ళకి ఆ లక్షణం ఉంటుంది. అందులో ఏది మనం చూడాలి అంటే, ఫస్ట్ థింగ్ వాళ్ళకి దే ఆర్ వెరీ యాంగ్షియస్ లవర్స్, ప్యాషనేట్ లవర్స్, వెరీ డిమాండింగ్, అటెన్షన్ ఓరియంటెడ్ లవర్స్. సో వీళ్ళు ఎక్కడ పోయినా కానీ అందరి దృష్టి మన మీద ఉండాలి, నేను ఎపిసెంటర్ ఉండాలి, మొత్తం ప్రపంచం అంతా దృష్టి నా మీద ఉండాలి. సో ఇది మరి ఈ స్వభావం చాలామందికి ఉంటుందని కూడా నేను అనొచ్చు. బట్ వై వీఆర్ సో మచ్ పర్టికులర్ అబౌట్ టాకింగ్ అబౌట్ లవర్స్ బోర్న్ ఇన్ మేషరాశి. సో మేషరాశి వాళ్ళ ప్రేమ మీరు భరించలేరు. అంటే అంత పొసెసివ్ ఉంటారు. ప్రతి విషయంలో కూడా వాళ్ళ ఇంపార్టెన్స్ తగ్గిన, వాళ్ళ ఇంపార్టెన్స్ పెంచుకోవడానికి విపరీతంగా ప్రయత్నం చేస్తారు. ఈ ప్రయత్నం చేసే క్రమం అంతా బాగానే ఉంటుంది. మీరు ఇంతకన్నా డిమాండింగ్ అని, ఈ డిమాండింగ్ స్టేజ్లో ఎప్పుడైతే వాళ్ళు కొంచెం నెగ్లెక్ట్ ఫీల్ అయినా, వాళ్ళ ఇంపార్టెన్స్ తగ్గినట్లు వీళ్ళు అనుకున్నా, మీరేం తగ్గించక్కర్లేదు. వాళ్ళంతటా వాళ్ళు ఫీల్ అయినా, వాళ్ళంతా వాళ్ళ ఇంపార్టెన్స్ తగ్గిపోయినా, వాళ్ళు ఫస్ట్ డిమాండ్ చేసేది ఏంటంటే వర్బల్గా చేస్తారు. వర్బల్గా అంటే ఏంటంటే, వాళ్ళు టైంకి రాలేదు, ఫోన్ చేయలేదు, లేదా వీళ్ళకి బర్త్డే కేక్స్ ఇవ్వలేదు, గిఫ్ట్ పంపించలేదు, లాస్ట్ ఇయర్ పంపించావు, ఈ ఇయర్ పంపించలేదు. ఫస్ట్ ఈ పొసెసివ్ ఓరియంటేషన్, చైల్డిష్ నేచర్ ఏదో ఉంటుందో ఇవన్నీ వర్బల్గా తెచ్చుకుంటారు వాళ్ళు. ఓకే, మాటల్లోనే చెప్పేస్తారు, ఫస్ట్ వార్నింగ్ సైన్స్ ఇస్తారు. ఎస్ మీరు నాకు ఎందుకు ఇవ్వలేదు, నువ్వు నాకు ఎందుకు ఫోన్ చేయలేదు, లాస్ట్ ఇయర్ చేసినావు, 2 years బ్యాక్ చేసినావు, అప్పుడు చేసినావు, ఇప్పుడు చేసినావు, ఇవన్నీ మొత్తం బడబడ మొత్తం కక్కిన తర్వాత అప్పుడు అవతల వాడు చెప్పేది వింటారు. సో చాలా సందర్భాల్లో, ముఖ్యంగా ఈ మేషరాశిలో జన్మించినటువంటి వాళ్ళ ప్రేమికులు, వాళ్ళు విడిపోవడానికి కారణం కూడా ఏంటంటే వాళ్ళ యొక్క డిమాండింగ్ అటెన్షన్. అంటే ఇది అబ్బాయిల్లోని అమ్మాయిల్లోని సేమ్ స్వభావాలనే ఉంటాయా సార్? ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు రాశి అన్నది, రాశికి ఒకడే అధిపతి, మేషరాశికి అధిపతి కుజుడు. స్వభావం అగ్ని స్వభావం లాగా ఉంటుంది వాళ్ళది. సో మేషరాశిలో జన్మించారో ఫీమేల్ మేల్ డిఫరెన్స్ ఏమి ఉండదు, నాట్ మచ్ డిఫరెన్స్. వీళ్ళు కొంచెం ఇంట్రోవర్ట్ ఉండొచ్చు అమ్మాయిలు, అబ్బాయిలు కొంచెం వాళ్ళ లవ్ అండ్ థాట్స్, ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు. కానీ చాలామంది ఈ మేషరాశిలో జన్మించిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి విపరీతమైన బ్రేకప్స్ ఉంటాయి అని చెప్తారు. సో వాళ్ళలో ఒక హ్యూమరస్ యాంగిల్ కూడా ఉంటుంది. 10 మంది బ్రేకప్స్ అయినా 11 అమ్మాయితోని ప్రపోజల్, అమ్మాయి అబ్బాయితోని, గుర్తుపెట్టింది వైస్ వర్స ఇద్దరికి. ఓకే, ఫస్ట్ అమ్మాయితో వాడు ఎంత పొసెసివ్ ఉన్నాడు, ఎంత డిమాండింగ్ ఉన్నాడు, ఏమేమి ఎక్స్ప్రెస్ చేశాడు, ఏమేమి కళలు ప్రదర్శించాడో, అది 11 అమ్మాయితో కూడా అదే ఉంటుంది. వాళ్ళ ఎనర్జీ ఎక్కడ కాంప్రమైజ్ గారు. పోనీ అది మీరు అన్నట్టు 50 లవర్ అనుకోండి, అమ్మాయి కానీ అబ్బాయి కానీ, అదే అటెన్షన్, అదే ఎనర్జీ, అదే ప్యాషన్తో ముందుకెళ్తారు. అంటే చాలా ఆప్టిమిస్టిక్ ఉంటారు అనమాట. ఎవ్రీ టైమ్ దే ఫెయిల్డ్, whenever they get failed, they will be always అంటే energetic. ఏదో డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు అయ్యో అని చెప్పి. ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు కన్సర్న్ చూపించడానికి, అయ్యో ఫెయిల్ అయ్యారని. అలాంటి కన్సర్న్స్ ఏం వీళ్ళ దగ్గర అవసరం లేదు. వీళ్ళకి కొంచెం సినిమాటిక్ ఎమోషన్ ఉంటుంది. ఏంటంటే ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ బ్రేకప్ అయింది అనుకోండి, ఇంకా అసలు నాకు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరంటే, ఆ పాత సినిమా ఫిలాసఫికల్ సాంగ్స్ అన్నీ వేసుకుంటారు. ఇక ఫ్రెండ్స్ని వాళ్ళని వీళ్ళందరి దగ్గర ఇంకెవ్వరు మాట్లాడరు. ఈ రోజుల్లో టెక్నాలజీ ఉంది కాబట్టి ఎవ్వరికి మొబైల్ అవైలబుల్ ఉండరు, డిస్కనెక్ట్ అయిపోతారు, ఐసోలేటెడ్ అయిపోతారు. ఇక కొంతమంది అయితే హిమాలయాస్ పోతామంటారు, అక్కడ పోతామంటారు. ఇవన్నీ ఎన్ని రోజులు? మళ్ళీ ఇంకొకరు దొరికే వరకు 3 days.
3 డేస్ అంటే 3 డేస్లో దొరికేస్తారా? అంటే అట్లని కాదు, దొరుకుతారని కాదు, ఫస్ట్ ఆ మూడ్లో నుంచి బయటికి రావడానికి, అంటే నేను జస్ట్ హ్యూమరస్గా చెప్తున్నాను 3 డేస్ అని, బట్ వాళ్ళు మాత్రం విత్ ఇన్ షార్ట్ టైంలో మళ్ళీ రికవర్ అవుతారు వాళ్ళు. ఓకే. సో వాళ్ళు ఇలా ఫెయిల్ అయిపోయాం మనం, మనకి ఈ ఇయర్ మొత్తం ఫెయిల్యూర్ ఉంది మనకి, మన గర్ల్ ఫ్రెండ్ మన వదిలేసింది, మన బాయ్ ఫ్రెండ్ మన వదిలేశారు అనే సంవత్సరం అంతా బాధపడే టైప్ కాదు. ఓకే. అర్థమైందా? అయితే ఇప్పుడు ఒకవేళ 2024 వరకు మీరు అన్నట్టు ఒక 10-15 బ్రేకప్స్ ఉన్నాయి, ఇంకా ఎన్ని రోజులు సార్ బ్రేకప్స్ చూస్తారు? ఒక సక్సెస్ అనేది చూడాలి కదా వాళ్ళు. 2025లో వీళ్ళ లవ్ లైఫ్లో పర్ఫెక్ట్గా ఒక స్క్రీన్ని ప్రజెంట్ చేసుకోవాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అంటే జనరల్గా మేషరాశి వాళ్ళకి మనం ఎంత చెప్పినా దే ఫాలో దేర్ ఓన్ ఇండివిజువాలిటీ. గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఇండిపెండెంట్ రాశి ఏదైనా ఉంది 12 రాశులు ద్వాదశ రాశులు ఉంటే మీకు మేషరాశి అనే చెప్తారు. సో మేషరాశి వాళ్ళకి మా దగ్గరికి ఒకవేళ వచ్చారనుకోండి, ఒక అమ్మాయి బ్రేకప్ అయింది, అబ్బాయితో బ్రేకప్ అయిందని, మీరు అనే యాంగిల్ వస్తారు వాళ్ళు. 2024లో బ్రేకప్స్ అయినాయి, అమ్మాయిని ప్రపోజ్ చేయడానికి నాకు ధైర్యం లేదు, ఇన్ఫీరియారిటీ ఫీల్ అవుతున్నాను, నర్వస్ ఫీల్ అవుతున్నాను అని అనేవాళ్ళు కూడా ఉంటారు. ఎందుకు అంటే చాలామంది మేషరాశి వాళ్ళకి బ్యూటీ కాన్షియస్ ఉంటుంది. ఇప్పుడు కొంచెం కలర్ కొంచెం తక్కువ ఉండి, కొంచెం వీటిష్ కలర్ ఉంది, ఒక వాళ్ళ పార్ట్నర్ అమ్మాయి కానీ అబ్బాయి కావచ్చు, వాడు కొంచెం తెల్లగా ఉన్నాడు, అయినా వాళ్ళు ఇష్టపడుతున్నా కానీ వీళ్ళకి ఒక కాంప్లెక్స్ ఉంటుంది. సో ఇన్హిబిషన్ అనమాట, నేను చేస్తే రిజెక్ట్ చేస్తుందేమో. ప్రపోజల్ ముందు ఫియర్ అంటే రిజెక్షన్ ఫియర్. ఓకే. రిజెక్ట్ చేస్తే ఇంకా తట్టుకోలేడు అసలే. సారు చాలా పైన, వీళ్ళు ఈ మేషరాశి వాళ్ళంతా కూడా శిఖరాల మీద ఉంటుంది వాళ్ళ ప్రైడ్ కానీ, వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ కానీ. నెంబర్ 1 రాశి కూడా. సో ఫస్ట్ రాశి కూడా అదే అయింది. సో నెంబర్ 1 కాదు, ఫస్ట్ రాశి, ఇది ఫస్ట్ రాశి. సో అదొక కాంప్లెక్స్ ఉంటుంది వాళ్ళకి, దాన్ని వాళ్ళు ఓవర్కమ్ చేయాలి. రెండోది ఏంటంటే, వీళ్ళు బ్రేకప్స్ అయిన తర్వాత వీళ్ళు ఎందుకు రికవర్ కాదు, క్విక్ రికవర్ అవుతారని కూడా మీరు అడిగారు. సో వీళ్ళు తొందరగా దే ఆర్ ద బెస్ట్ క్రిటిక్స్ ఫర్ దెమ్ సెల్ఫ్స్, దే ఆర్ ద బెస్ట్ పీపుల్ టు అప్రిషియేట్ దెమ్ సెల్ఫ్స్. అంటే వాళ్ళని ఎవరు పొగిడినా, ఎవరు విమర్శించినా వాళ్ళకి నిజం తెలిసి ఉంటుందండి. అందులో వాళ్ళు చాలా వైజ్ ఉంటారు వాళ్ళు. అంటే మీరు ఎంత పొగిడినా అందులో ఎంత వాస్తవమో కాదు అన్నది కూడా వాళ్ళు అనాలిసిస్ చేసి తీసుకుంటారు. మీరు ఎంత క్రిటిసైజ్ చేసినా అందులో ఎంత కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉందో కూడా చూసి తీసుకుంటారు. ఓకే. సో దే ఆర్ వైజ్. చూడ్డానికి చైల్డిష్గా, కొంచెం స్టూపిడ్ లాగా, ఎక్స్ట్రావర్డ్సీ, అండ్ ఎట్లా అంటే ఒక టైప్ ఆఫ్ ఎంతూజియాజం, ఎక్స్ట్రసీ వాళ్ళ బిహేవియర్లో కనిపిస్తుంది తప్ప ఆలోచనలో మాత్రం దే ఆర్ వెరీ బ్యాలెన్స్డ్. అయితే ఇంత ఫికల్ మైండెడ్ వీళ్ళు, అయితే వీళ్ళ పార్ట్నర్స్ ఒకవేళ వాళ్ళ అమ్మాయిది కానీ అబ్బాయిది కానీ మేషరాశి అని తెలిసేటప్పుడు వాళ్ళతో ఉండే పార్ట్నర్స్ వీళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలంటారు? వీళ్ళని ఎవరు హ్యాండిల్ చేయలేరండి, ఆనెస్ట్లీ. వీళ్ళని ఎవరు హ్యాండిల్ చేయలేరు. బట్ ఏంటంటే, మీరు ఎప్పుడైతే వీళ్ళకి యాంపుల్ టైం ఇస్తారో, అనవసరంగా వాళ్ళకి సలహాలు ఇవ్వరు, అనవసరంగా వాళ్ళ మిస్టేక్స్ ఐడెంటిఫై చేయరు, వాళ్ళకి ఏంటంటే ఆరంభ సూరత్వం అంటే ఏంటి, చేసే వరకు ఆగరు, చేసిన తర్వాత ఎటు తీసుకుపోవాలో తెలియదు. ఓకే. అర్థమైందా? అభిమాని టైప్ అనమాట. ఎక్కడ ఆగరు వీళ్ళు, దూసుకుపోతారు అనమాట. అందుకే వీళ్ళకి ఏం చేయాలంటే, ముఖ్యంగా మేషరాశి అమ్మాయిలు అబ్బాయిలు కానీ ఎవరైనా కానీ గుర్తుపెట్టుకోవాలి. చాలామందికి వీళ్ళకి లవ్ అఫైర్స్ కానీ ఎందుకు ఫెయిల్ అవుతాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఫీలింగ్కి ఇంపార్టెన్స్ ఇస్తారు. నాకు అమ్మాయి నచ్చింది, నాకు అబ్బాయి నచ్చాడు, ఇక వెనక ముందు ఏమి ఆలోచించారు, వాడు డబ్బులు ఉన్నాడా కాదా, వాడు చదువుకున్నాడా లేదా, ఇవన్నీ సెకండరీ అయిపోతాయి. ఫస్ట్ మనం వెళ్ళిపోవాలి, ప్రపోజ్ చేసేయాలి, ప్రేమలో పడిపోవాలి, ఇక వెంబడి వెళ్ళిపోవాలన్నమాట, ఫ్లైట్ ఎక్కేసేయాలంటుంటారు. కానీ వెళ్ళిన తర్వాత కాన్సిక్వెన్సెస్ మెల్లమెల్ల చూస్తారు. ఎవరు నేచర్, దే ఆర్ వెరీ గుడ్ అబ్జర్వెంట్స్. గుర్తుపెట్టుకోండి, దే ఆర్ వెరీ గుడ్ అబ్జర్వెంట్స్, దే ఆర్ వెరీ గుడ్ మైండ్ రీడర్స్. సో ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ చూసిన తర్వాత అప్పుడు వాళ్ళ విడ్రాయల్ స్టార్ట్ అవుతుంది. దే విల్ స్టార్ట్ విడ్రాయింగ్ దేర్ ఎంతూజియాజం. అప్పటి వరకు ఉన్నటువంటి ఎంతూజియాజం ఉంటుంది చూడండి, ఆ బైక్ స్పీడ్ ఉంటుంది చూడండి, ఒక్కసారి జీరోకి వస్తుంది. సో చాలా మటుకు ఏంటంటే ఈ తొందరపాటుతనము అనే లక్షణం వల్ల వీళ్ళు ఇనిషియేట్ చేస్తారు, బట్ దే విల్ నాట్ రిమైన్ కన్సిస్టెంట్ ఇన్ టు దేర్ రిలేషన్స్. ఈ ఒక్క సైకలాజికల్ ఫ్యాక్టర్ వల్లనే ఈ అన్నారు 2024 ఎట్లా ఉంటుంది, 25 చాలామంది అబ్బాయిలు అమ్మాయిలు బ్రేకప్స్ అయిన వాళ్ళు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇదే ఫ్యాక్టర్. వాళ్ళు కొంచెం ప్లానింగ్ డెవలప్ చేసుకోవాలి. రెండోది, వాళ్ళు చేసే ప్రతి పనిలో కూడా వాళ్ళు ఎంత ఇండిపెండెంట్ అని చెప్పారు కదా, వాళ్ళు చేసే ప్రతి పనిలో కూడా ఎవరితో కూడా సలహా ఉంటుంది. ఓకే. సలహా ఉండకూడదు కదా. వెన్ యూ ఆర్ కంప్లీట్లీ ఇండిపెండెంట్, యూ షుడ్ నాట్ కన్సిడర్ అదర్స్ సజెషన్. సో అవతల వాళ్ళు ఇచ్చిన సలహాను ఒకసారి వాడతారు, సగం వాడతారు, ఇష్టం వచ్చినట్టు మాడిఫై చేస్తారు.
సో కాబట్టి వీళ్ళ జీవితానికి కర్త కర్మ క్రియ, ఆ కర్మ యొక్క ఫలితం అంతా కూడా వీళ్ళు స్వయం కృతాపరాధం, వీళ్ళు సొంతంగా చేసుకునేదే ఉంటుంది. ఓకే. సో ఇయర్ 25లో వీళ్ళు ఏం చేయకూడదు అనుకుంటే ఏమి చెయ్యాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎంతూజియాజం ఇది అన్నది వాళ్ళకి డామినెంట్ నేచర్, ఆ సెల్ఫ్ ప్రైడ్, ఎక్స్ట్రావర్సీ, విమర్శించడం, క్రిటిసిజం ఏదంతా ఉంటుందండి. ఇది వాళ్ళ బై బర్త్ నేచర్. అది ఈ బై బర్త్ నేచర్ని వాళ్ళు ఇఫ్ దే అబ్జర్వ్ బేస్డ్ ఆన్ ద సమ్ ఫెయిల్యూర్స్ అండ్ సర్టన్ థింగ్స్ ఆర్ డిలైడ్. ఎందుకంటే మనం లవర్స్ గురించి మాట్లాడుతున్నాం. లవర్స్ అనే వాళ్ళు డెఫినెట్లీ ఒక 25-30 ఇయర్స్ బిఫోర్ వాళ్ళే ఉంటారు వాళ్ళు, అవునా కదా. ఆ తర్వాత పెళ్ళి అయిపోతుంది. సో వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ ప్రణాళిక, రెండోది మాట్లాడేటప్పుడు టాక్ట్ఫుల్గా మాట్లాడడం నేర్చుకోవాలి. ఓకే. 2025లో ఇఫ్ దే డెవలప్ దిస్ టెండెన్సీ ఏంటి, ఒకటి ప్రణాళిక, ప్లానింగ్. ఏదైనా పని చేసేటప్పుడు ఎక్స్టసీ, ఒక టైప్ ఆఫ్ చియర్ఫుల్నెస్తో పక్కన పెట్టి ప్లానింగ్, అసలు వాట్ ఐఎమ్ డూయింగ్, వేర్ ఐ వాంట్ టు గో, ఈ ప్లానింగ్ ఒకటి ఎగ్జిక్యూట్ చేసుకోండి. రెండోది వీళ్ళు ప్రతి దాంట్లో కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవసరం లేదు. మీరు మంచి పని చేస్తే అందరి మనం చూస్తారా లేదు? ఖచ్చితంగా. వై దెర్ ఇస్ అ స్పెషల్ ప్యాకేజ్ ఆఫ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్? when you are doing very well your work, people will admire you. That is a process of your success, that is a process of your intelligence. కాబట్టి అన్వాంటెడ్ అటెన్షన్ కోసం వెళ్ళకూడదు. రెండోది వీళ్ళకి ఎదుటి వాళ్ళకి గాడ్ ఫాదర్ అయిపోయి ఎదుటి వాళ్ళకి సలహాలు ఇచ్చి, మీరు కూడా ఇస్తుంటారు కూడా అప్పుడప్పుడు. సో ఎదుటి వాళ్ళ జీవితాన్ని బాగు చేసేయాలి, నాతో పాటు ఒక నలుగురు తీసుకెళ్ళిపోవాలి అనేటువంటి ఒక లీడర్షిప్ క్వాలిటీస్ కూడా వీళ్ళలో డిఫాల్ట్ ఉంటాయి. ఈ ప్లానింగ్ ప్రొసీజర్ ప్రాపర్ ఎగ్జిక్యూషన్ లేకపోవడం వల్ల ఏం చేస్తారు, అందరు వీళ్ళని ముందర పెట్టి వీళ్ళని ఎంత వాడుకోవాలో అంత వాడుకొని అవసరమైనప్పుడు కరివేపాకులాగా తీసి పక్కన పెడతారు. సో ఈ చిన్న కరెక్షన్స్ మోడిఫికేషన్ చేసుకుంటే వీళ్ళ లవ్ అఫేర్ కానీ కన్సిస్టెన్సీ ఇన్ ద రిలేషన్ విత్ అ లవర్, వెదర్ ఇట్స్ అ ఫీమేల్ బోర్న్ ఇన్ మేషరాశి or male born in Mesha Rasi, will remain contented, will remain consistent into one progressive relation. అందుకే చెప్పాను కదా, నా థాట్ ప్రాసెస్ అంతా కూడా ఏంటంటే యువర్ నేచర్ డిటర్మైన్స్ యువర్ ఫ్యూచర్. ఎస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.